హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాను అయితే చూపిస్తాను. చూసేయండి, క్విక్గా చాలా ఈజీగా చూపించేస్తున్నాను. సో ముందైతే మనకి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి, సేమియా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి కొంచెం మందగాటి గిన్నె పెట్టుకున్నామంటే పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇంకా గిన్నె మాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసి తర్వాత పాలు వేసుకోవాలి. ఈ పాలని బాగా మరిగించాలి. మేగడ వచ్చేంత వరకు కూడాను పాలను మరిగించాలి. అప్పుడే మనకి స్వీట్ అన్నది టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇంకో వైపు అయితే ఇక్కడ గీ వేసుకొని లైట్గా సేమియాని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ సన్నంగా పొడుగ్గా వస్తాయి. వాటిని ఇలా షార్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా నలిపితే చేత్తోని ఇలాగా గుండలా అయిపోతాయి. ఇలా గుండలా చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. పొడుగ్గా ఉంటే ఇంకా వేలబడుతూ ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. సో చూడండి, నేతిలో వీటిని చక్కగా మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను. అలానే ఈ ప్యాన్లోనే ఇంకొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కిస్మిస్, బాదం, అలానే కాజు, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను. ఇంకా పిస్తా కటా అన్నీ మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడాను, జీడిపప్పు కూడాను గుండ అయితే నేను తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది కాబట్టి. అలానే బాదం పప్పు నానేసి కట్ చేసుకున్నాను. సో వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. పాలు చూడండి ఇలా మరుగుతూ ఉండాలి. పాలు ఎప్పుడైతే ఇలా మరుగుతాయో అప్పుడే ఈ స్వీట్ అయితే టేస్ట్ వస్తుంది. సో అలానే మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను ఇంకొంచెం యమ్మీ ఫ్లేవర్ కోసం. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అలానే ఒక కప్పు షుగర్ కూడా, మన టేస్ట్ తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్లీ మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సింపుల్గా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సాఫ్రాన్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. టేస్ట్ చేసి షేర్ చేయండి.